వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు కుటుంబంలో ఆస్తి తదనంతరం ఎవరికి చెందుతుంది, వారసులు ఎవరు ఉంటారు అనేటువంటి దాని మీద డిస్కషన్ వచ్చినప్పుడు వీలునామానే ప్రధానంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే కొన్ని మిస్టేక్స్ వలన డెఫినెట్గా ఆ వీలునామా ఏ విధంగా అవుతుంది అని అంటే ఇంట్లోనే గొడవలు వచ్చే విధంగా తయారవుతూ వస్తూ ఉంటుంది. జనరల్గా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఈ వీలునామాలో చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి, ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా జరుగుతూ ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. వీలునామా రాసేటప్పుడు జరిగేటువంటి మిస్టేక్స్ ఏ విధంగా ఉంటాయండి అసలు? తమ తదనంతరం అంటే తమ తరువాత తమ పిల్లల మధ్య, తన భాగస్వాముల మధ్య అంటే తన కొడుకులు, కూతుర్లు, తన భార్య, తన సోదరులు ఇట్లాంటి తన కుటుంబ వ్యవస్థ దగ్గర కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా వీలునామా రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నాగరాజ్ గారు. ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని. చిన్నదో పెద్దదో ఏదైతే ఆస్తి ఉంది, ఈరోజు ఆస్తుల యొక్క విలువలు కూడా కోట్ల రూపాయలకు వెళ్ళిపోయింది. సో తమ తదనంతరం తర్వాత తమ పిల్లల మధ్య ఎటువంటి తారతమ్యాలు లేకుండా, వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు లేకుండా, అది యాస్టీజ్గా తాను ఉన్నప్పుడు ఏ రకంగా అయితే కుటుంబాల మధ్య వివాదాలు లేకుండా ఉందో, తన ప్రాపర్టీ విషయం మీద పిల్లల మధ్య ఎటువంటి తారతమ్యాలు విభేదాలు సృష్టించకుండా ఉండాలంటే వీలునామా రాయడం అనేది తప్పనిసరి. చాలామంది ఆ పని చేస్తూ కూడా ఉన్నారు. అయితే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఆ వీలునామా అన్నది చెల్లుబాటు కాకుండా ఉండే సందర్భాలు కూడా అనేక సందర్భాల్లో ఉంటుంది. ఆ వీలునామాని రాస్తారు, ఒక అడ్వకేట్ని పట్టుకోనో లేకపోతే తమ స్వంత దస్తూరితోటో ఒక వీలునామా రాస్తారు. కానీ వీలునామా రాసేటప్పుడు తెలియకుండా చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల తమ తదనంతరం పిల్లల మధ్య కొంత వైరం వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కోర్టులకు వెళ్ళి ఆ యొక్క వీలునామాని ఛాలెంజింగ్ చేసుకోవడం, ఆ వీలునామా చెల్లుబాటు అవుతుంది కాదు అని చెప్పి పిల్లల మధ్య అనేక రకాల గొడవలు కూడా సృష్టించే విధంగా ఉంటుంది వీలునామాలో చేసే తప్పుల వల్ల. అయితే వీలునామా రాసేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకుండా ఉండాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మీద మనం కొన్ని పాయింట్స్ అయితే చెప్దాం. పాయింట్ నెంబర్ 1 చెప్పాలంటే ఫస్ట్ వన్, లెటర్స్ యొక్క స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. ఎవరికైతే ప్రాపర్టీ ఇస్తున్నామో ఇది గుర్తుపెట్టుకోవాలి, మనం రాస్తున్న వీలునామా మన స్వార్జితంగా ఉన్నటువంటి ప్రాపర్టీని మాత్రమే వీలునామా రాయాలి. ఇది రూల్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. తమ పిల్లల మధ్య అంటే తనకి ఇంకా వారసత్వంగా ఉన్నటువంటి ప్రాపర్టీ మీద వీలునామా రాసే హక్కు లేదు. కేవలం తను సంపాదించుకున్నటువంటి స్థిర చరాస్తులకు సంబంధించి పూర్తిగా కంప్లీట్ డీటెయిల్స్ రాసుకోవడానికి వీలునామా అంటారని మనం అనుకున్నాం చాలా సందర్భాల్లో. సో ఇక్కడ రాసేటప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే పిల్లల యొక్క పేర్ల యొక్క స్పెల్లింగ్ మిస్టేక్స్, ఆధార్ కార్డులో ఉన్నటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, లేకపోతే పాస్పోర్ట్ ఉన్నది ఆధార్ కార్డు ఉన్నాయి పరిగణలో తీసుకోకుండా ఇటువంటి ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తే తరువాత వాళ్ళ మధ్య విభేదాలు వచ్చినప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళి దాని మీద ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇనిషియల్ నేమ్తో రాసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రికి తమ కొడుకు ఉన్నాడు, కొడుకు రాసుకునేటప్పుడు ఆ కొడుకు యొక్క పేరుని రాసేయడం కాకుండా ఇంటి పేరుతో సహా రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో అమ్మాయిల పేరు రాసేటప్పుడు అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళిన మ్యారేజ్ వెళ్ళిపోయింది అనుకోండి, మ్యారేజ్ వెళ్ళేటప్పుడు ఆ వాళ్ళ ఇంటి పేరుతో సహా కూడా క్లియర్గా స్పష్టంగా డీటెయిల్గా రాయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ముద్దు పేర్లు ఎప్పుడు కూడా రాయకూడదు. నిక్ నేమ్స్ అంటాం మనం. ఇంట్లో అతని పేరు ఏదో ఒకటి ఉంటుంది, ఆ పేరు కాకుండా నాని అనో, బుజ్జి అనో, టింకు అనో ఇట్లాంటి ఏవైనా పేర్లు ఉంటాయి. మనం రాసేటప్పుడు ఆ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైతే నిక్ నేమ్స్ ఉంటాయో ముద్దు పేర్లు కానీ నిక్ నేమ్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాయకూడదు. ఇది నెంబర్ 2 పాయింట్. నెంబర్ 3, మూడో పాయింట్ ఏంటంటే పిల్లలకి ఇప్పుడు ఉదాహరణకి ఈ ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి ఈ ప్రాంతం వాళ్ళకు ఉండేటప్పుడు పేర్లు చాలా పెద్దగా ఉంటాయి. అంటే దగ్గర ఉంటే వీర వెంకట సత్య వరప్రసాద్ అని పూర్తిగా పేరు ఉంటుంది, కానీ పిలిచే పేరు మాత్రం ప్రసాద్ అని రాస్తారు. రిజిస్టర్డ్ పేరు మాత్రం వీర వెంకట సత్య వరప్రసాద్ అని పేరు ఉందనుకోండి, మనం రాసేటప్పుడు వీలునామాలో కూడా పూర్తి పేరు రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రసాద్ అని అందరూ పిలుచుకున్నప్పుడు కూడా పూర్తి పేరు అయితే మెన్షన్ చేసి రాయాలి తప్పించి ఏదో షార్ట్ ఫామ్లో ప్రసాద్ అని రాసేసి అతని యొక్క కంప్లీట్ నేమ్ రాయకపోతే కూడా ఆ వీలునామా చెల్లి అవకాశం కూడా ఉండదు. ఇది నెంబర్ 3. ఇందులోనే ఇంకొక పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఎన్విఎస్ఎస్ రామారావు అని పేరు అనుకోండి, అంటే సమ్ ఇంటి పేరుతో కలిపి ఏదో వీర వెంకట వరప్రసాదం ఎన్విఎస్ఎస్ అనుకుంటే షార్ట్ ఫామ్లో ఎన్విఎస్ఎస్ సమ రామారావు అని రాయడం అనేది కరెక్ట్ కాదు. ఆ ఎన్విఎస్ఎస్ అంటే ఏంటనేది కూడా క్లియర్గా ఎలాబరేట్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ వీలునామా రాసేటప్పుడు. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాగరాజు గారు, మనం ఏ ప్రాపర్టీ అయితే రాస్తున్నామో ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అంటే థరో డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ రాస్తున్నామంటే ఆ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ ఎంత, ఎక్కడ ఉంది, ఆ మండలం ఏంటి, ఆ విలేజ్ ఏంటి, ఏ సర్వే నెంబర్ కిందకు వస్తుంది, ఏ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కిందకు వస్తుంది అని కంప్లీట్గా ఆ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ మెన్షన్ చేసి రాయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ప్రాపర్టీస్ రాసేటప్పుడు. అంతేకాకుండా గోల్డ్ సంబంధించిన విషయాలు రాసేటప్పుడు కూడా వీళ్ళైతే ఆ గోల్డ్ యొక్క వెయిట్ ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రవ్వల నెక్లెస్ ఉంది, ఆ రవ్వల నెక్లెస్ పలానా అమ్మాయికి ఇవ్వాలనుకుంటున్నాను, ఆ రవ్వల నెక్లెస్ ఎంత వెయిట్ ఉంటుందని కూడా మెన్షన్ చేయడం అనేది ఇంపార్టెంట్. సింపుల్గా రవ్వల నెక్లెస్ అని రాసేసాను
చేశారనుకోండి, తర్వాత దాని మీద ఆడపిల్లలు రవ్వల నెక్లెస్ అంటే ఇది కాదు కదా, దాని వెయిట్ ఇక్కడ రాయలేదని చెప్పి కోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేసే సందర్భాలు కూడా మాకు చాలా కేసెస్ మేము చూస్తుంటాం. అట్లా కాకుండా ఆ రవ్వల నెక్లెస్ వీలైతే ఆ బిల్స్ ఉంటే ఆ బిల్స్ కూడా పలానా టైంలో పర్చేజ్ చేసినటువంటి, పలానా షాప్లో పర్చేజ్ చేసినటువంటి ఆ రవ్వల నెక్లెస్ ఇన్ని గ్రాముల వెయిట్, అది 100 గ్రాముల, 50 గ్రాముల, 150 గ్రాముల, ఆ మొత్తం కూడా క్లియర్గా దాని వెయిట్ కూడా మెన్షన్ చేసి రాయడం. బ్యాంగిల్స్ రాసుకుంటారు, అంటే నేను చెప్పినట్టు స్థిరచరాస్తులు రాసేటప్పుడు గోల్డ్ని కూడా మెన్షన్ చేస్తాం. ఆ చెప్పే సందర్భాల ఆ ప్రతి ఐటమ్ కూడా వెయిట్ ఎంత ఉంటుంది కూడా అప్రాక్సిమేట్లీ మీకు క్లియర్గా తెలిస్తే రాసుకోవడం మంచిది. లేకపోతే జస్ట్ సింపుల్గా బ్యాంగిల్స్ 2 జతల బ్యాంగిల్స్, ఒక జత బ్యాంగిల్స్ పెద్ద అమ్మాయికి, రెండో జత బ్యాంగిల్స్ చిన్న అమ్మాయికి అని రాసుకోవడం కాదు. ఆ రెండో అమ్మాయికి ఎంత బ్యాంగిల్స్ వెయిట్ ఉంటుంది, పెద్ద అమ్మాయికి ఇచ్చే బ్యాంగిల్స్ వెయిట్ ఎంత కూడా ఆ ఇంక్లూడింగ్ వెయిట్ కూడా మెన్షన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ నాగరాజ్ గారు. ఇవి యూజువల్గా చేయకూడనటువంటి మిస్టేక్స్. తర్వాత చాలా సున్నితమైన చిన్న పాయింట్ అయినా చాలా క్లియర్గా చెప్పే ఉద్దేశం చెప్తున్నాను. ఎజంప్షన్స్ బేస్డ్ ఆన్ ద నేమ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల యొక్క పేర్లు కొన్ని చోట్ల ఏం చేస్తారంటే భాష అని పేరు పెడతారు. యాక్చువల్లీ హిందూసే కానీ భాష అని పేరు పెడతారు. అంటే అక్కడ ఉన్నటువంటి దర్గా, ఇప్పుడు నెల్లూరు ప్రాంతంలో కానీ లేకపోతే ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో హిందువులే కొన్ని ముస్లిమ్స్ పేర్లు కూడా కలిగి ఉంటారు చాలా చోట్ల. ఇట్లాంటప్పుడు మనం ఇక్కడ భాష అని పేరు రాసేసాం కాబట్టి భాష అనేవాడు మా హిందూ కాదని చెప్పి ఫ్యూచర్లో అతని మీద ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంది, వీళ్ళ మీద ఫైట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ భాష లేకపోతే సయ్యద్ అని పేరు కూడా రాస్తారు. దగ్గరలో ఉంటుంది మీకు కడప దగ్గరలో ఉంటే ఏదో షేక్ వలీ భాష అని పేరు ఉంటుంది. ఈ షేక్ వలీ భాష అనేది హిందూస్లో కూడా చాలా పేర్లు ఉంటాయి. ఆ షేక్ వలీ భాష ఎవరు, అతనుకున్న నీకున్న రిలేషన్స్ ఏంటంది కూడా ఎవరైతే వీలునామా రాసిన టెస్టేటర్ అంటారు, అతను వీలునామా రాసే వ్యక్తిని టెస్టేటర్ అంటారు. ఆ టెస్టేటర్ ఏం చేయాలంటే వీలునామా రాసే వ్యక్తి ఈ షేక్ వలీ భాష అన్న వ్యక్తి తన కొడుకు పేరు పెట్టి ఉండొచ్చు, లేకపోతే తన సోదరుడు యొక్క కొడుకుకి ఉండొచ్చు ఆ పేరు. ఈ షేక్ వలీ భాష అన్న పేరు అతను హిందువు అయితే హిందూ అని మెన్షన్ చేయాలి కాలంలో కూడా. అది మెన్షన్ చేసి ఆ రాకేస్ అంటే నేను ఎందుకు చెప్తున్నాను, ఎజంప్షన్స్ బేస్డ్ ఆన్ ద నేమ్ అని దగ్గర ఈ యొక్క క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మెన్షన్ చేసి ఆ డాక్యుమెంట్ రాసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది నాగరాజ్ గారు. నెక్స్ట్ అన్క్లియర్ హ్యాండ్ రైటింగ్. రాసేటప్పుడు స్వదస్తూరితో రాసేటప్పుడు హ్యాండ్ రైటింగ్ క్లియర్గా ఉండాలి. అంటే ఎక్కడెక్కడ పుల్ స్టాపులు పెట్టాలి, ఎక్కడెక్కడ కామాలు పెట్టాలి కూడా చాలా ఇంపార్టెంట్. అది ఆ ఎక్స్పర్ట్ అడ్వకేట్తో రాసేటప్పుడు డెఫినెట్గా ఆ యొక్క ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ పుల్ స్టాప్ పెట్టాలి. కరెక్ట్గా రాసుకోకపోతే ఏమిటంటే ఆ సెంటెన్స్ అంతా కూడా ఆ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ మైండ్లో ఒకటి ఉంటుంది, బట్ వైల్ యూర్ ఎంటరింగ్ ఇన్ ద డాక్యుమెంట్ రైట్ చేసేటప్పుడు దాని మీనింగ్ కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వదస్తూరితో రాసేటప్పుడు లేదా టైపింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా ఆ పుల్ స్టాపులు, కామాలు, అపాస్ట్రోఫేస్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టాలో కూడా ఇంపార్టెంట్గా పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది దీనికి సంబంధించి నాగరాజ్ గారు. ఇవన్నీ బేసిక్గా ఉన్నటువంటి నాలెడ్జ్. నేను మరి కాస్త డెప్త్లోకి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటి చాలా మంది ఏమనుకుంటారంటే తమ మరణాంతరం కూడా ఈ అంటే ఇప్పుడు మేము చనిపోయిన తర్వాత మా ప్రాపర్టీస్ ఎవరెవరికి చెందాలి అన్న పాయింట్ రాసుకుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కొంతమంది మాత్రం చేస్తారు, వీలునామా రాసేటప్పుడు తమ మరణాంతరం అంటే తమ అంత్యక్రియలు ఎలా జరగాలి అంటే అక్కడ కాల్చివేయాలా, లేకపోతే బూడిద పెట్టాలా, ఇట్లాంటి ఉంటాయి, సమాధి చేయాలా, ఇట్లాంటి విషయాలు కూడా క్లియర్గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే తమ యొక్క మత సిద్ధాంతాలు ఒకటి ఉన్నప్పుడు కూడా తను ఇష్టపూర్వకంగా ఒక సిద్ధాంతాన్ని ఫాలో అయి ఉంటాడు. వీలైనంత వరకు ఆ యొక్క శాసనం వీలునామా అంటే క్లియర్గా చెప్పడం మరణ శాసనం. దట్స్ మీనింగ్ ఆఫ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విల్ డీడ్ అంటే అక్షతుల్లో ట్రాన్స్లేట్ చేయాలంటే ఇట్స్ అ మరణ శాసనం, నేను రాసుకున్నటువంటి శాసనం కాబట్టి. సో అక్కడ క్లియర్గా నా యొక్క అంత్యక్రియలు ఎలా ఉండాలి, నా తదనంతరం నా యొక్క కార్యకలాపాలు ఎవరెవరు చేయాలి, నా పెద్ద కొడుకు నా చిన్న కూతురు ఉండేటప్పుడు పెద్ద కొడుకు ఇంత ప్రాపర్టీ ఇస్తున్నాను, చిన్న కొడుకు ఇంత ప్రాపర్టీ ఇస్తున్నాను, చిన్న అమ్మాయికి ఇంత ఇస్తున్నాను అని డీటెయిల్ రాసుకునేటప్పుడు ఎవరెవరు ఎంతెంత మొత్తం కంట్రిబ్యూట్ చేసుకోవాలి, లేకపోతే నేనేదైతే స్టోర్ చేసుకుని ఈ అమౌంట్ దానికోసం ఖర్చు పెట్టాలని కూడా క్లియర్గా రాసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. నేను రీసెంట్గా ఒక డాక్యుమెంట్ రాశాను. పెద్దవాడు చనిపోతూ ఏం రాశారంటే నా తదనంతరం తర్వాత నా యొక్క ఈ అమౌంట్ని పలానా గోశాలకు రాయండి, ఒక బంగారు గోవుని తీసుకొచ్చి పలానా టెంపుల్కి దానం ఇవ్వమని చెప్పి కూడా ఆవిడ మనసులో ఉంటే ప్రత్యేకంగా మా చాంబర్ గురించి మాట్లాడినప్పుడు నేను ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ యొక్క ఏదైతే బంగారు గోవును తయారు చేసి ఆ గోల్డ్ కూడా ఎంత గోల్డ్తో ఉన్నటువంటి బంగారు గోవును తయారు చేసి పలానా టెంపుల్కి ఆవిడ దానం చేయమంటే విషయం కూడా రాసాము. ఆ విషయం ఆ పెద్ద కొడుకు చేయాలా, చిన్న కూతురు చేయాలన్నది కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేసాం. అంటే మరణాంతరం తర్వాత ఎటువంటి కార్యకలాపాలు చేయాలి, ఎలా ఉండాలి మన అంత్యక్రియలు అనే విధానం కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దేనికైనా ఒక ప్రామాణికం అనేది ఉండాలి. దీంతో పాటు మరో పాయింట్ ఏంటంటే నాగరాజ్ గారు, మన యొక్క అకౌంట్ డీటెయిల్స్, మనకి ఏ బ్యాంకుల్లో ఎంతెంత అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, అకౌంట్ నెంబర్స్ మెన్షన్ చేయాలి, ఆ బ్యాంక్స్ యొక్క క్లియర్ అడ్రస్ కూడా మెన్షన్ చేయాలి, ఎక్కడెక్కడ ఎఫ్డీస్ ఉంటే ఎఫ్డీస్ మెన్షన్ చేయాలి, లేకపోతే రికరింగ్ డిపాజిట్ వాళ్ళకి అమౌంట్స్ ఉంటే ఆ రికరింగ్ డిపాజిట్స్ ఎంతెంత మనం సేవింగ్ చేసాం, ఎఫ్డీస్ ఎంత ఉన్నాయి, షేర్స్లో ఎంత ఉన్నాయి, ఈ యొక్క అమౌంట్స్ ఎంతెంత ఉన్నాయి, ఆ అమౌంట్స్ వాళ్ళకి నామినీ పేర్లు ఎవరిని పెట్టాం అక్కడ. ఎందుకంటే నామినీ పేర్లు వేరే ఉంటుంది, వీలునామాలో ఒక పేరు రాసుకునేటప్పుడు ఇది మరలా ఛాలెంజ్ చేసేటప్పుడు వీలునామాలో ఉన్నటువంటి దాన్ని యాక్సెప్టెన్స్ ఇవ్వాలా, లేకపోతే బ్యాంకులో ఇచ్చినటువంటి నామినీకి యాక్సెప్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఈ వీలునామా విషయంలో కూడా ఛాలెంజ్
ఛాలెంజ్ చేసే సందర్భాలు కొన్ని ఉంటాయి. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి చనిపోతే అతని యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్‌లో తన యొక్క నామినీగా తన భార్య పేరు పెట్టారు. కానీ ఈయనేం చేశాడు, రాసుకున్న వీలునామాలో అందులో ఈ అమౌంట్ టోటల్‌గా కూడా నా పెద్ద కొడుకుకి రావాలి అని చెప్పి మెన్షన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, బ్యాంక్‌కెళ్ళి ఒక సమ్ ఆఫ్ అమౌంట్, ఒక 30,00,000 రూపాయలు బ్యాంక్ నుంచి రావాల్సిన అమౌంట్ నామినీగా మదర్‌కి రావాలా, నామినీ అంటే వీలునామా ప్రకారం కొడుకుకి రావాలనే విషయం మీద కూడా మరలా వాదోపవాదాలు జరిగితే మళ్ళీ కోర్టు దాకా ఈ వీలునామాని ఛాలెంజ్ చేసే అవకాశం కూడా వస్తుంది. సో మరలా వివాదాలు వస్తాయి. అట్లా కాకుండా మీరు ఏదైతే బ్యాంకులో పెట్టుకున్నటువంటి బ్యాంక్ డీటెయిల్స్‌లో నామినీ పేర్లు ఎవరైతే ఉంటాయో అది గుర్తుపెట్టుకొని ఆ యొక్క నామినీ పేర్లు కూడా ఇక్కడ మీరు రాస్తున్న వీలునామాలో కూడా యాస్టీస్‌గా ఉండే ప్రయత్నం చేయండి. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి నేమ్స్ ఇక్కడ మీరు మెన్షన్ చేయకపోతే, లేదా ఇక్కడ ఉన్నటువంటి నేమ్స్ అక్కడ లేకపోతే బ్యాంకుల్లోకి వెళ్ళి కూడా ఆ నామినీస్ చేసుకొని ఆ నామినీస్‌ని కూడా చేంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ చేంజ్ చేసుకొని దాని ప్రకారంగా వీలునామా రాసుకుంటే కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది నాగరాజు గారు. ఇటీవల కాలంలో నాగరాజు గారు దీంతో పాటు కొంతమంది పెట్ యానిమల్స్ పెంచుకుంటారు చాలామంది, అంటే పెంపుడు జంతువులు కూడా. రీసెంట్‌గా మన రతన్ టాటా గారి యొక్క మన యొక్క వీలునామాను కూడా చదివాం, ఒక వీడియో కూడా చేసాం మనం. అంటే తమ ఎసెట్స్ ఎవరెవరికి ఇవ్వాలనే విషయంలో కూడా చేస్తూ ఏదైతే తన పెంపుడు జంతువు, ఒక కుక్క కావచ్చు, లేకపోతే తను పెంచుకున్నటువంటి యానిమల్స్ ఏవైతే ఉంటాయో ఆ యానిమల్స్ ఎవరి సంరక్షణ తీసుకోవాలి, లేకపోతే వ్యక్తులు తీసుకోకపోతే ఏ సంరక్షణ కేంద్రానికి ఈ యొక్క పెంపుడు జంతువుని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తున్నాం అనే విషయం మీద కూడా చాలామంది క్లియర్గా మెన్షన్ చేస్తారు. అంటే వాటి మీద ఉన్నటువంటి పెంచుకున్నటువంటి ప్రేమ, ఆ పెట్ యానిమల్స్కి ఉన్నటువంటి అటాచ్మెంట్ తోటి పెట్ యానిమల్స్కి అమౌంట్ రాయడం కాకుండా అది ఏ సంరక్షణ కేంద్రానికి, పలానా కేంద్రానికి ఇవ్వాలి, ఆ యొక్క సంరక్షణ కేంద్రానికి ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఎప్పట్లోగా ఇవ్వాలి అనే డీటెయిల్స్ కూడా వీలునామాలో రాసుకుంటారు. వీలైతే మీకు అటువంటి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా మెన్షన్ చేసుకుంటే చాలా మంచిది. మరొక ఇంపార్టెంట్ పాయింట్ నాగరాజు గారు, డిజిటల్ అసెట్స్. ఇది చాలామంది తెలియని విషయం, రీసెంట్గా వస్తుంది. అంటే మన యొక్క జీమెయిల్ అకౌంట్స్, మనం మెయింటైన్ చేసినటువంటి ఫేస్బుక్ అకౌంట్ డీటెయిల్స్, యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్, అదేవిధంగా ఇన్స్టా అకౌంట్స్, వీటి ద్వారా కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంటుంది. యూట్యూబ్ అకౌంట్స్, సోషల్ మీడియా ద్వారా కూడా కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంటుంది. సో డిజిటల్ అసెట్స్ అంటారు వీటికి. సో డిజిటల్ అసెట్స్ బాగా మెయింటైన్ చేసుకొని ఒక కాస్త పీకులు ఉండేటప్పుడు తదనంతరం తర్వాత డిజిటల్ అసెట్స్ ఎవరెవరికి చెందాలి, ఎలా చెందాలి, ఎవరికి దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం, ఆ యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్ కూడా ఇట్స్ అ కంప్లీట్ డీటెయిల్స్ అండి. అంటే ఒకప్పుడు ఇంత అడ్వాన్స్ లేదు, డే బై డే మారుతున్నప్పుడు డిజిటల్ అసెట్స్ ఎవరికి చెందాలి, ఏ రకంగా చెందాలి, వాటికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్, పాస్వర్డ్స్, యూజర్ ఐడీస్, ముఖ్యంగా నేను చెప్పేది జీమెయిల్తో సహా మొదలు పెట్టుకుంటే ఈ యొక్క లావాదేవీలు ఎవరికి చెందాలని కూడా వీటి ద్వారా కూడా వీలునామాలో రాసుకునే అవకాశం కూడా ఉంటుంది నాగరాజు గారు. నాట్ లిస్ట్ ఏంటంటే సర్ప్రైజెస్ అంటాం నాగరాజు గారు. అంటే తదనంతరం ఏదో ఒక అసెట్ ఎక్కడో పెట్టాం, ఎక్కడో ఊటీలోనో లేకపోతే ఎక్కడో ఒక మంచి ఎస్టేట్ కొన్నా, ఎవరికి తన యొక్క కుటుంబ సభ్యులు తెలియకుండా హైదరాబాద్లోనే మాట్లాడుకుందాం మీరు అన్నట్టు. అంటే రీసెంట్గా ఒకటి రాశాం కాబట్టి నేను చెప్తున్నాను. పెద్ద ఆయనకి ఒక ఎస్టేట్ అక్కడ పెట్టుకున్నారు, అది తన కుటుంబ సభ్యులు కూడా తెలియలే. తదనంతరం తర్వాత ఆయన వీలునామాలో పిల్లలకి ఆ స్టోరీ తెలిసి చాలా షాక్ తిన్నారు. అది నేను ఏం చెప్తున్నా అంటే సర్ప్రైజెస్ అన్నవి వీలునామాలో ఎప్పుడు కూడా రాయవద్దు. అంటే ఏంటి, మీకు ఏదైనా అంటే మీ కుటుంబ సభ్యులకు తెలియనటువంటి ఏదైనా ఒక ఎసెట్ కావచ్చు, లేకపోతే గోల్డ్ కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, ఏది ఇతరత్ర అంటే స్థిర చరాస్తులకు సంబంధించి ఏదైనా సరే ఒకటి అసెట్ ఉండేటప్పుడు డెఫినెట్గా ఎవరికి చెందాలనుకునే విషయం పిల్లల్లో ఎవరో ఒకరికి మీకు దగ్గరగా ఉన్న వాళ్ళని పిలిచి చెప్పండి. లేకపోతే ఎందుకు వాళ్ళకి నేను ఈ ప్రాపర్టీ వాళ్ళకే చెందాలి, పలానా వ్యక్తికే ఎందుకు చెందాలనే విషయం ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్తో ఉన్నటువంటి ఒక లెటర్ ఆఫ్ ఒక డిక్లరేషన్ క్లియర్గా, అంటే వీలునామాతో పాటు ఒక సపోర్టింగ్ ఇవ్వడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసాం బాగానే ఉంది. చిట్టచివరిగా చాలామంది మర్చిపోయేది ఏంటంటే విట్నెసెస్. మీరు ఎంత వీలునామా రాసినా ఇద్దరు సాక్షి సంతకాలు లేకపోతే ఆ వీలునామా చిత్తు కాగితానికే లెక్కొస్తుంది. సో ఇద్దరు సాక్షులు మ్యాండేటరీ. అంటే చాలామంది ఏం చేస్తారంటే వీలునామా సంతకాలు పెట్టేటప్పుడు కిందన ఇనీషియల్ సంతకం పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రవీంద్రనాథ్ అని సంతకం పెట్టాలనుకోండి, రవీంద్రనాథ్ సాక్షి సంతకం పెట్టడం కాదు, రవీంద్రనాథ్ అని ఏదో మనం సిగ్నేచర్ మనం పెట్టినప్పుడు కూడా దాని కిందన క్లియర్గా ఆ డీటెయిల్ లెటర్స్ తోటి రవీంద్ర RAVAW మొత్తం స్పెల్లింగ్ మొత్తం రాయడం. అదేవిధంగా ఏ రోజు రాస్తున్నాం ఆ డేట్ కూడా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ఏ ప్లేస్లో రాస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. వితౌట్ ఎనీ సిగ్నేచర్స్, అంటే వితౌట్ ఎనీ విట్నెస్ సిగ్నేచర్స్ లేకుండా ఎంత మనం డాక్యుమెంట్ రాసుకున్న వీలునామా అన్నది వ్యాలిడిటీ కాదు నాగరాజు గారు. కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు దాచి చెప్తూ ఉంటారు, కానీ చాలా డీటెయిలింగ్గా టోటల్ 11 పాయింట్స్ చెప్పడం జరిగింది. మీరు చాలా డీటెయిల్గా చెప్పారు, ఏ మిస్టేక్స్ చేయకూడదు అనేటువంటి దానికి. 11 తప్పులు కనుక పొరపాటున చేసుకున్నా కూడా తెలియకుండానే అది గంగపాలు అవుతుంది ఆస్తి అంతా. అంతే కదండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. మీ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నట్లు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? నాగరాజు గారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే, ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్ని అట్లీస్ట్ కాల్ ఆర్ వాట్సాప్ చేయగలిగితే డెఫినెట్గా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. మీ వీలునామా అనేది ఖచ్చితంగా సీక్రెట్గా ఉంటుంది, గోప్యంగా ఉంటుంది, మీరు సంప్రదించవచ్చు. బట్ ప్రైర్ అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదిస్తే ఆ వీలునామా ఎలా రాయాలి, ఏ విధంగా రాస్తే బాగుంటుంది, లీగాలిటీ ఇవన్నీ కూడా మీకు డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది నాగరాజు గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అలగరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.
చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు గనక హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద అంటే మీకుండేటువంటి లీగల్ సమస్యలు లేదా మానసిక సమస్యలకు సంబంధించిందైనా సరే, మిమ్మల్ని ఎవరో హెరాస్ చేస్తూ ఉంటారు, ఫిజికల్ గాను మెంటల్ గాను, కొంతమంది ఫినాన్షియల్గా హెరాస్ చేస్తూ ఉంటారు. మీకేదో సమస్య ఉండే ఉంటుంది డెఫినెట్గా. ఆ సమస్య వచ్చినప్పుడు సుమన్ టీవీ నాగరాజ్ గారినో లేదంటే హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారినో డెఫినెట్గా ఒకసారి గుర్తు తెచ్చుకొని మీకు ఏదైనా రెమెడీ కావాలి అనుకున్నప్పుడు, ఒక సొల్యూషన్ లాగా కావాలనుకున్నప్పుడు, అది కూడా లీగల్గా, సో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.